ప్రతి సంవత్సరం తాటికాయలు తిన్న తర్వాత మిగిలిపోయిన పండు మాగిన తాటికాయలు అయితే రాలుతూ ఉంటాయండి. రాలిన ప్రతి తాటికాయనైతే మేమైతే వేరుతామన్నమాట. కాస్త ఎండాక ఇలా తేగలైతే వేసుకుంటామండి. ఇంతకుముందు అయితే మా తోటకి ఎండింగ్లో తాటి చెట్లు ఉంటాయి. సో అక్కడ వచ్చేసి ఖాళీ స్థలం ఉందండి, అక్కడ వేసుకున్నాము. పోయిన ఇయర్ ఏమైందంటే ఇలా పందులు వచ్చి లోడేసాయండి. సో ఈసారి ఇలా అరటి చెట్లు సవక తోటలో అరటి చెట్ల దగ్గర అయితే ఇలా వేసుకున్నాం అనమాట. సో మా నాన్న ఏంటంటే ఇక్కడ ఈ కైకి అయితే ముందైతే నీళ్ళు వేసేస్తారండి. మేము కొంచెం మోము వచ్చినప్పుడు కూడా కొట్టుకొని కత్తి తీసుకొని మిడిల్లో కొట్టుకుంటే కొంచెం కొబ్బరిలాగా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్వీట్గా కూడా ఉంటుందన్నమాట. సో అదైతే తిన్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇలా తేగలన్నమాట. ఈ తేగల్ని తోటలో మా నాన్న కడిగారు, అయినా కూడా నేను ఇంట్లో అయితే మళ్ళీ కడుగుతున్నాను. ఇది వచ్చేసి పొయ్యి మీద నీళ్ళు కాకపెట్టుకుంటాం కదా, దబరండి. సో ఎక్కువ పర్సెంట్ ఏంటంటే ఇలాంటివి మేము గెన్సిగడ్డలు కానీ తేగలు కానీ మేమైతే అసలు గ్యాస్ మీద పెట్టమన్నమాట, బయట కట్టెల పొయ్యి మీదే పెడతాము. పాప అయితే ప్లేట్ తీసేసుకుంది, అది ఇవ్వాలంటే ఒక యుద్ధమే అనమాట. సో మెల్లగా ఫైనల్గా ఎలాగోలాగా ఇప్పించేసుకుంటాను. ఇలా తేగలన్నిటినీ ఇలా అంటే కంప్లీట్గా విరిచేయొద్దు, ఎండింగ్లో విరిగినా పర్లేదన్నమాట, అది విరిగి ఊడిపోదు. సో ఇలా అయితే సెట్ చేసేసాను. ఇలా సెట్ చేశాక దీనికి హాఫ్ దబర్ వరకు వాటర్ వేస్తాను. ఇలా ఒక పిరికిడి నిండా ఉప్పు అయితే వేసానండి. మేమైతే ఇలా బాయిల్ చేసుకుంటాము అండ్ నిప్పుల మీద కాల్చుకొని కూడా తింటామన్నమాట. సో ఈసారి వచ్చేసి టైం లేదు, మేము మళ్ళీ వింజమూరు వెళ్ళిపోవాలి. సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఇదే లాస్ట్ డే అనమాట. సో అందుకని ఏం చేస్తున్నానంటే చకచక కట్టెల పొయ్యి మీద పెట్టేస్తున్నాం. మేము కొంచెం తీసుకెళ్ళిపోయి అమ్మ వాళ్ళకి కొంచెం ఉంటాయని, మేము లేకపోతే వాళ్ళు అస్సలు తినరండి. సో ఈ దబర్ నిండా అయితే వాటర్ వేసాను అనమాట. సో మా పాపకి ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట, ఇస్తేనే అది అలా సైలెంట్గా ఉంటుంది. మా జేజబ్బ చూడండి ఎలా చూస్తున్నాడో దాన్ని. మేము ఊరు వెళ్ళిపోతామంటే ఆయనకి ఏడుపు వస్తూ ఉంటుంది. సో ఫైనల్గా వచ్చేసి ఇలా బాయిల్ అయిపోయాయి అనమాట. మీరు ఏం చేస్తారంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక తాగి తీసుకొని తిని చూడండి, కొంచెం చేదు వచ్చిందనుకో ఇంకా బాయిల్ అవ్వాలన్నమాట. చేదు లేదు బాగుంటే బాయిల్ అవ్వక్కర్లేదు, ఇంకా దించేయచ్చు అనమాట. చూడండి నేను ఒకసారి కడిగాను, మా నాన్న ఒకసారి కడిగారు, అయినా కూడా దీనికి వచ్చేసి కొంచెం మట్టు ఉందన్నమాట. సో ఆ మట్టినంతా నేనైతే క్లీన్ చేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి. పీచులు అయితే తీసుకొని ఇలా నీట్గా తుంచి పీచులు అయితే తీసుకొని తినాలన్నమాట. ఈ చందమామ అంటారు, చిన్నప్పుడు ఏమనే వాళ్ళంటే ఈ చందమామ తింటే చదువు రాదు అనేదన్నమాట. సో నాకు వచ్చేది చదువు అంతంత మాత్రం కాబట్టి నేనైతే అస్సలు తినేదాన్ని కాదు. ఇప్పుడైతే పాపకి ఇస్తున్నాం, మా పాప ఎలా చదువుద్దో మేము చూడాలండి. నాకు డౌటే, ఇది కోళ్ళపారం బ్యాచే అనమాట. మా ఆయనైతే ముందే చెప్పేశారు, పాపకి కానీ చదువు రాకపోతే కోళ్ళపారం పెట్టిస్తానని. నాకు చాలా ఇష్టం, నేను కూడా దానికి తోడుగా ఉండిపోతానని చెప్పాను. ఈయన నవ్వుతూ అంటున్నారు మరి నా పరిస్థితి ఏంటి అని.